తప్పు కాకపోవచ్చు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన ఆ రకంగా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆయన పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరినీ దూరం పెట్టి ఆ కోటరీని సృష్టించుకుంది అతనే కదా. ఎవరు తీసుకెళ్లి అక్కడ పెట్టలేదు. ఇది పార్టీని నిలబెట్టడంలో, గెలిపించడంలో ఉన్న మొహాలు ఏవి తర్వాత ఇతర అధికారులు కనిపించలా. కొత్త వాళ్ళంతా వచ్చారు, చుట్టాలంతా, సాటునున్న వాళ్ళంతా వచ్చి వాళ్ళ రైట్. ఫైనల్గా రీసెంట్గా నేను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్న ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీలోకి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, ఎమ్మెల్యేలు. నిజంగా అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా పార్టీలో? ఉన్నదే 11 మంది సార్. మళ్ళీ చాలా మంది ఏంటి సార్, చాలా మంది అంటే ఉన్న 11 మందిలో జగన్మోహన్ రెడ్డి మందిలో 6 టచ్ లో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ టీమ్ ని కాపాడుకున్నాడు. క్రికెట్ టీమ్ లో నుంచి 6 వెళ్ళిపోతున్నారు. ఇంకా అటు ఇటు కూర్చొని అష్టాచమ్మ ఆడుకోవడానికి 5 ఉన్నారు సార్. 5లో చివరాఖరికి మిగిలేది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్ర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా 3 త్రిమూర్తుల్లాగా ముచ్చటగా మిగులుకొని రాష్ట్రం నలుమూలలా వీళ్ళు 3 ఎలా పంచుకున్నారు ఇంతకు ముందు. కాతి ఓకే, టచ్లో ఉన్న మాట వాస్తవం కావచ్చు. ఎందుకంటే అధికారంలో లేని చోట ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ప్రయోజనం ఉండదని చెప్పి కొంతమంది ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. అండ్ నియోజకవర్గ ప్రయోజనాలు కూడా ముఖ్యం కదా. అండ్ నిజంగా అలా వస్తాను అంటే చేర్చుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందా అంటే? అది ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు వారు సమీక్షించి తీసుకోవాల్సిన నిర్ణయం సార్. అంటే అక్కడ ఆల్రెడీ మాకు స్థానికంగా క్యాడర్ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. వాళ్ళతో సమన్వయంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు జాయినింగ్స్ అనేవి తీసుకుంటారు. అయితే ఒకటి, మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే కళ్యాణ్ గారి మాట ప్రకారమే నడవాలి. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లాంటివి ఏమి ఇక్కడ మా దగ్గర చెల్లవు. మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం, మా పార్టీ నియమాల ప్రకారమే నడుచుకోవాలి. కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారమే ఏదైనా సరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడాలి మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ వచ్చుంటే అది వేరేలా ఉండేది. ఇప్పుడు ఓటమి పాలు అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి మేబీ అంత గౌరవ మర్యాదలు అనేవి మా పార్టీ దృష్ట్యా దక్కినా సరే ప్రజల్లో దక్కకపోవచ్చు అని మేము అనుకుంటున్నామండి. రైట్ అండి. ఫైనల్గా ఒకటి అడుగుతాను. చాలామంది టికెట్